పండుకున్నారు. తెల్లారు లేసి తలుపు తీసేసరికి ఊడ్చి చల్లి మంచిగా ముగ్గులు అన్నీ ఇట్లా ఇంటి ముందర పెట్టున్నాయి. ఉన్నది అరే ఎవరు ఊడ్చలేరు, మనకైతే పని మనిషి లేదు, ఎవరు ఊడ్చలేరు అని ఆలోచించిండు. ఎవరో కావచ్చులే అమ్మ నిండు మనిషి అని ఎవరైనా ఊడ్చలిపోయినరేమో అని చెప్పి అనుకున్నాడు. మళ్ళీ తెల్లారట్లయింది, రోజు అట్లనే అవుతుంది. అరే ఎవరు వచ్చి ఊడ్చలిపోతున్నారు తెలుస్తలేదు, పొద్దున్న దాకా ఎవరిని అడిగినా వాడకట్టంలో ఎవరు చెప్తలేరు గల్లీలో. సరే అని అనుకొని నాడు కావలి కాసిండు. ఇక ఎవరో చూద్దామని 1 గంట 2 గంటల రాత్రి కావలి కాసుకుంటూ కూర్చున్నాడు. వచ్చింది మామూలు మనిషిలాగానే ఉన్నది, ఊడుస్తున్నది. వచ్చి అమ్మని చెప్పాడు. ఆమె రాత్రి పని చేసేటప్పుడు ఎవరు చూడలేదన్నానమ్మా? అదే ఇక ఎవరు చూస్తారు, తెల్లారే వరకు ఊడి చల్లిపోడు. ఇక అందుకే దొరకబట్టాడు మా తాతయ్య వరకు. ఇంత పొడుగు 4 జాతి బూట్లు దీపాన్ని ఇట్లా ఆమె మంచి దయ్యమే అన్నట్టుందానమ్మా.